మిత్రులు పెద్దలందరికీ నమస్కారం అండి. మనం ఇప్పుడు మరి రకరకాలుగా రాజకీయం రకరకాల రాష్ట్రాల్లో అనేక విధాలుగా జరుగుతుంది. ఇప్పుడు మనకి తమిళనాట మరి సినిమా గ్లామర్ నటుడు విజయ్ ఆయన అధికారంలో రావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆయన మంచి మెజార్టీతో రావటం జరిగింది. కాకపోతే కొన్ని స్థానాలు తక్కువనే సరే, మొత్తానికి అయితే ఆయన ఫస్ట్ టైం తక్కువ సమయంలో పార్టీ పెట్టుకుని ఆయన ఆ యొక్క విజయం వరించడం చాలా గొప్ప అంశం. అయితే ఇంకేంటంటే ముఖ్యంగా ఈ తమిళనాడులో రకరకాల ఉద్యమాలు వచ్చినాయి, ఎన్నో రకాలుగా అవి నడిచినాయి. అయితే ఈయన అవన్నీ కూడా పట్టించుకోకుండా ఈయన తరహాలో అవేమీ వాటి విషయం ఎత్తకుండా ఈయన తరహాలో మరి ఆయన ఏం చేస్తాడో, ఆయన ఆశయాలు ఏంటో, మరి సమాజానికి చేసే సేవ ఏమిటో, మరి అన్నార్తులకి బీదలకి ఏం చేద్దాం అనుకున్నాడో అటువంటి విషయాలు చెబుతూ ఆయన ముందుకెళ్ళారు. అది చాలా చర్చనీయాంశమైంది. అంతేగాని మరి ఎక్కడ కూడా ఇతరులని విమర్శించడము, బూతులు మాట్లాడటము, లేకపోతే వాళ్ళ కుటుంబాలను విమర్శించడము, లేకపోతే మాజీ సీఎంలు పట్టుకొని చాలా దరిద్రమైన భాషలు మాట్లాడటము అటువంటివి చేయలేదు ఆయన. అది చాలా సంస్కారం. చిన్నవాడైనా కూడా, అంటే వాళ్ళందరితో పోస్తే చిన్నవాడైనా కూడా ఆ రకమైనటువంటి భావంలో ఒక మంచి క్రమశిక్షణలో రావటం అనేది చాలామంది ఆయన్ని ప్రశంసిస్తున్నారు. సరే, తమిళనాడులో ఏం జరిగింది అంటే మనకందరికీ తెలిసిన విషయమే. జాతీయవాద ఉద్యమాలు, రాజకీయ ఉద్యమాలు ఎన్నో, ద్రవిడ ఉద్యమం ఇవన్నీ కూడా ఏమైనాయి అంటే ప్రారంభించి కూడా ఈ ద్రవిడ ఉద్యమం వచ్చిన తర్వాత ఈ దేవాలయ సంస్కృతి, దేవాలయాలు, తర్వాత పురాణ సంస్కృతి, బ్రాహ్మణిజం వీడి పడ్డారు. వాళ్ళు పడి నానాయాగి చేసి వాటిని ధ్వంసం చేసేందుకు చాలా ప్రయత్నాలు చేసి వాటిని నాశనం చేసే వరకు వెళ్ళారు వాళ్ళ తర్వాత వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా. అయితే ఈ మొదటగా మనం ఫస్ట్గా వెళ్ళినట్టయితే ఇది చెప్పింది ఈ మధ్య జరిగిన మార్పుల్లో ఈ దేవాలయ ధ్వంసం ఇవన్నీ కూడా మొన్నటిదాకా ఉన్న ద్రవిడ పార్టీలు అవి వేసినటువంటి వేషాలు. అంతకుముందు చూస్తే మనం ఆంగ్లేయులు పరిపాలనా కాలంలో మద్రాస్ ప్రెసిడెన్సీ ఉంది. ఆ మద్రాస్ ప్రెసిడెన్సీ 1916లో అక్కడ జస్టిస్ పార్టీ ఏర్పడింది. ఆ జస్టిస్ పార్టీ ఏర్పడితే దాంట్లో ఎవరెవరు టిఎం నాయరు, త్యాగరాయ శెట్టి, శివరాజు అనేటువంటి వాళ్ళు అక్కడ గుమికూడి ఆ యొక్క జస్టిస్ పార్టీ అనేది ఆవిర్భావం చేశారు. సుమారుగా అది 19 నుంచి 20 శతాబ్దం మధ్యలో ఈ బ్రాహ్మణులు అంటే వాళ్ళకు ఒక రకమైనటువంటి పడకపోవటం, బ్రాహ్మణ ద్వేషం పెంచుకొని మరి అన్ని వాటిలో బ్రాహ్మణులు వస్తున్నారనేటువంటి బాధతోటి వాళ్ళని ఎలా అయినా సరే తప్పించాలని మరి రాజకీయాల్లో కానీ, ఉద్యోగాలు కానీ, సివిల్ సర్వెంట్స్లో కానీ వీళ్ళందరూ బ్రాహ్మణులు వస్తున్నారే అనేటువంటి ఒక భావంతో వాళ్ళందరూ కూడా మరి వాళ్ళు కాకుండా బ్రాహ్మణేతలను తీసుకురావాలి, బ్రాహ్మణం దూరం పెట్టించాలి, ప్రభుత్వంతో కానివ్వండి, బ్రిటిష్ వాళ్ళతో కానివ్వండి, మరి సమాజంతో కానివ్వండి, ఎట్లయినా సరే వాళ్ళని దూరం పెట్టాలని ఆ యొక్క ప్రోద్బలంతో వాళ్ళ ఆ విషయాన్ని బలం చేస్తూ వాళ్ళు దాంట్లో పాల్గొన్నారు. అలా జస్టిస్ పార్టీ కాస్త అక్కడ తిరుగుతూ మరి ఏమైందంటే ఒక ప్రభుత్వం ఏర్పాటు చేసింది. సుమారుగా ఈ ప్రభుత్వం ఏర్పాటు చేసే ముందు కూడా బ్రిటిష్ వాళ్ళ మీద ఒత్తిడి తీసుకురావడం జరిగింది. ఈ బ్రిటిష్ వాళ్ళ మీద ఒత్తిడి చేసి మాకు అందరికీ కూడా అవకాశాలు ఇవ్వాలి, వాళ్ళ ఒక్కరికే కాదు, కాబట్టి మీరు కూడా మద్రాస్ ప్రెసిడెన్సీలో బ్రాహ్మణం దూరం పెట్టి మా అందరికీ కూడా అవకాశాలు ఇవ్వాలని బ్రిటిష్ వాళ్ళతో కూడా వాళ్ళు గొడవ పెట్టుకున్నారు. పెట్టుకున్న తర్వాత ఈ 1920లో ఈ ప్రెసిడెన్సీ ఎన్నికలు జరిగినాయి. 1920లో జరిగినప్పుడు ఏమైందంటే అప్పుడు ఈ జస్టిస్ పార్టీ గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఏది బ్రాహ్మణ వ్యతిరేక ఈ జస్టిస్ పార్టీ 1920-37 మధ్యలో సుమారు 17 ఏళ్లలో 4-5 సార్లు ప్రభుత్వం ఏర్పాటు చేసింది జస్టిస్ పార్టీ. చూడండి, 4-5 సార్లు అక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. సరే, ఏమైందంటే ఆ ఏర్పాటు చేస్తూ 1937 దాకా ఆ పార్టీ అధికారంలో వచ్చి నడిచింది. చివరికి 1937లో ఏమైందంటే కాంగ్రెస్ చేతిలో ఓడిపోయింది. అప్పుడు ఆ కాంగ్రెస్ చేతిలో ఓడిపోయినప్పుడు అప్పుడు కామరాజ్ నాడార్ ఎంటర్ అయ్యారు. ఓడిపోయాము అక్కడి నుంచి కామరాజ్ నాడార్ ఏం చేశారంటే అక్కడ కామరాజ్ నాడారుతో పాటు కొంతమంది కాంగ్రెస్ నాయకులు కూడా చాలా కృషి చేశారు. దాంట్లో మరి సి రాజగోపాలాచారి, టంగుటూరి ప్రకాశం, రామస్వామి రెడ్డియారు, కుమారస్వామి రాజా, భక్తవత్సలం వీళ్ళు ముఖ్యులు అన్నమాట. వీళ్ళ మధ్యనే ఆ కాంగ్రెస్ కార్యకలాపాలు నడుస్తుండేవి.
ఒకళ్ళు సమర్థించుకొని పీఠం ఎక్కుతుండేవాళ్ళు. చివరిగా మొదట్లో ప్రకాశం పంతులు గారిని సపోర్ట్ చేయటం, మళ్ళీ తర్వాత రాజగోపాలాచార్యం చేయటం, తర్వాత మళ్ళీ ఆయన తీసి తర్వాత కుమార్రాజు, తర్వాత భక్తవత్సలం, వీళ్ళందరినీ కాదని చెప్పేసి చివరికి ఆయన పోటీ చేసి ఈ కామరాజ్ నాడారే ప్రభుత్వంలోకి వచ్చారు, సీఎంగా అయ్యారు, కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా. అలా వచ్చి సుమారుగా 1937లో ఆయన స్థాపించడం, తర్వాత మరి ఆయన కంటిన్యూగా చాలా కాలం ముఖ్యమంత్రి చేశారు ఈ కామరాజ్ నాడార్. ఆయన టైంలో చాలా గొప్ప గొప్ప పనులు జరిగినాయి. ఆయన బ్రహ్మచారి, పెళ్లి చేసుకోలేదు అనుకోండి. అయితే ఆయన ఈ విద్యా సంస్థను డెవలప్ చేయడం, ఈ పంట పొలాలు, రైతులు వ్యవసాయం డెవలప్ చేయడం, పంట కాలువలు డెవలప్ చేయడం, తర్వాత గ్రామీణాభివృద్ధి, ఇటువంటి ఎన్నో చాలా చేశారు ఆయన కృషి. అంతగా కృషి చేసిన నాయకుడు ఆ ఏరియాలో, ఆ ప్రాంతంలో, ఆ తమిళనాడు ప్రాంతంలో ఉన్నాడు కామరాజ్ నాడార్. ఆయన కూడా ఈ ప్రధానమంత్రి పిఎంగా వచ్చే అవకాశం వచ్చిందంటారు ఇందిరాగాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి మధ్యలో టైంలో. అయితే ఆయనకి హిందీ ఇంగ్లీషు అంత రావని చెప్పేసి ఆయన ప్రధానమంత్రి పీఠానికి రాలేదు అని ఒక విషయం ఉంది. మరి అది ఎంతవరకు కరెక్టో తెలియదు. పూర్వం వాళ్ళు చెప్తుంటారు, సీనియర్స్ ఉన్నారు కదా, వాళ్ళు రాసేవాళ్ళు, మేము చదువుతుండేవాళ్ళం. అంటే మరి అది ఎంతవరకు కరెక్ట్ కాదు, కానీ మొత్తానికైతే ఈ విధంగా ఆయన పనిచేశారు. తర్వాత 1937 కాంగ్రెస్ వరకు కూడా ఉన్నారు. ఆ తర్వాత ఏమైందంటే 1944లో ఇంకా ఈ పెరియార్ రామస్వామి వాళ్ళు రావటం, మరి అట్లా ఉన్నటువంటి జస్టిస్ పార్టీని కాస్త కూడా డీకే పార్టీగా మార్చారు. ఎందుకంటే ఈ ద్రవిడ కళగం అని ఒక పార్టీ డీకే అని పెట్టారు. ఈ పెరియార్ రామస్వామి నేతృత్వంలో ఈ పార్టీ అయితే వచ్చింది. అయితే ఈ యొక్క ద్రవిడ కళగం అనేటువంటి పార్టీ యొక్క ఆశయాలు ఏంటంటే వీళ్ళు రాజకీయాల్లో పోటీ చేయకూడదు, ఎంతసేపు సమాజ సేవ, ఈ యొక్క బ్రాహ్మణేతల్ని, బ్రాహ్మణ సంబంధించి వదిలిపెట్టేసి ఈ సమాజ సేవ చేస్తూ ఇతరులందరినీ కూడా ఉద్ధరించాలి, వాళ్ళకి అవేర్నెస్ తీసుకురావాలి, వాళ్ళలో ఏదో సంథింగ్ వాళ్ళకి ఆశయాలని, కానీ రాజకీయాల్లో మాత్రం పోటీ చేయకూడదు, అది సిద్ధాంతం. అది కొంతమంది ఏం చేశారంటే అది నచ్చక తిరుగుబాటు చేసి వాళ్ళు పోటీలో వచ్చారు. వచ్చినప్పుడు ఏమైందంటే ఇక్కడ ఈ అన్నాదురై ప్రవేశం వచ్చింది. ఈ అన్నాదురై ఈ యొక్క రామస్వామి నాయకర్ వీళ్ళిద్దరు కూడా తిరగడం మొదలుపెట్టారు. కొంతకాలానికి ఈ సిద్ధాంతం వీళ్ళిద్దరికి పడక ఈ అన్నాదురై ఏం చేశారంటే ఆయన ఈ జస్టిస్ పార్టీని డీకేగా మార్చిన 1944లో ఈ యొక్క రామస్వామి నాయకరు ఈ డీకే కాస్త కూడా అంటే ద్రవిడ కజగం అనేది మార్చేసి డిఎంకే అని పెట్టుకున్నారు. అన్నాదురై ద్రవిడ మున్నేట్ర కజగం అని డిఎంకే పెట్టుకున్నారు. ఎవరు? ఈ యొక్క అన్నాదురై పెట్టుకుని ఆయన ఎన్నికలకు వెళ్తే ఆయన గెలవడం అయింది. అంటే మొట్టమొదటి కాంగ్రెసేతర ముఖ్యమంత్రి గారు ఎవరంటే ఈయన అన్నాదురై గారు. ఇక ఈ మధ్యలో ఏమైందంటే ఈ అంత మునుపు కూడా అన్బిసెంట్ ఉద్యమం, బ్రిటిష్ వాళ్ళు ఆ టైంలో ఈ అన్బిసెంట్తో పాటు బ్రాహ్మణులు ఉండటం కూడా జరిగింది. ఆ బ్రాహ్మణులు కూడా అన్బిసెంట్ని కూడా వ్యతిరేకించారు అక్కడ తమిళియన్స్. ఎందుకంటే బ్రాహ్మణులు వెంబడి తిరుగుతున్నామని చెప్పి అన్బిసెంట్ని కూడా ఒక విధంగా వాళ్ళు కొట్లాడ పెట్టుకున్నారు. అట్లా అంటే నేను ఏం చెప్తాను అంటే అప్పటి నుంచి కూడా అట్లా వ్యతిరేక ఉద్యమం నడిచింది అక్కడ. అయితే ఏమైందంటే వీళ్ళకి అట్లా ఉద్యమిస్తూ వాళ్ళు చిన్నగా రాజకీయాల్లోకి రావడం, మంచిగా ప్రచారం చేసుకోవడం జరిగింది. సరే, మనం చెప్పుకున్నాం కామరాజ్ నాడార్ వ్యవస్థను చాలా విద్యా వ్యవస్థను అన్నీ కూడా చాలా చక్కగా చేశారని చెప్పుకున్నాం. తర్వాత ఏమైందంటే ఈ రామస్వామి నాయకరు అన్నాదురై విడిపోవడం జరిగింది. మరి అన్నాదురై డిఎంకే స్థాపించి గెలిచారని చెప్పుకున్నాం. మొట్టమొదటి కాంగ్రెస్ ముఖ్యమంత్రిని చెప్పుకున్నాం ఈ యొక్క అన్నాదురై గారు. అయితే ఈ యొక్క అన్నాదురై ముఖ్యమంత్రి అయిన తర్వాత మనకి మళ్ళీ కరుణానిధి, మళ్ళీ తర్వాత రామచంద్రను, జయలలిత, ఇప్పుడు మొన్నటి వరకు ఉన్నటువంటి మన ఈ స్టాలిన్ వరకు మనం అందరికీ చూస్తున్నామని తెలిసిందే. అయితే ఇవన్నీ కూడా ఈ అనేక ఈ జస్టిస్ పార్టీ ఏంటంటే ఇప్పుడు దీంట్లో వచ్చిన జస్టిస్ పార్టీ మన ఆంధ్రాలో కూడా వచ్చింది, ఆంధ్రప్రదేశ్లో కూడా వచ్చింది. సమైక్య ఆంధ్ర కదా అప్పట్లో వచ్చింది. వచ్చినప్పుడు కూడా ఇక్కడ కొన్ని ఉద్యమాలు జరిగినాయి బ్రాహ్మణులకు వ్యతిరేకంగా. తర్వాత చేసిన ఉద్యమాలు కొన్ని ఏంటంటే పిచ్చి పరాకాష్ఠ చేరిందంటారే అట్లా చేరింది. అది ఏమిటి అంటే మనం ఇంకో ఎపిసోడ్ చెప్పుకుందాం. జస్టిస్ పార్టీ రావడం మంచిదే, వాళ్ళు చేసుకున్నారు బాగానే ఉంది, కానీ దాంట్లో కూడా పరాకాష్ఠ చేరింది. మరి ఒక కులాన్ని వద్దని చెప్పిన వాళ్ళు
మరి వాళ్ళు ఎలా బాగుపడటానికి వాళ్ళు కృషి చేసుకున్నారు. మరి ఆ కులాన్ని ఎక్కిరించినప్పుడు నువ్వు కూడా అన్ని కలుపుకుని వెళ్ళాలి కదా, వెళ్ళావా? లేదు. మరి అలా జరిగింది. అది ప్రాంతీయ పార్టీలు వచ్చినాయి. తర్వాత వాళ్ళ యొక్క బలం ఒక కులం 2 కులాలు బాగుపడటం జరిగింది. దాంట్లో కూడా ఒక కులమే బాగుపడటం జరిగింది. సరే, వాళ్ళు రావడం కూడా ఈ కాంగ్రెస్లో మాకు ఎక్కువ అవకాశాలు రావటం అని చెప్పి వాళ్ళు ప్రాంతీయ పార్టీలు పెట్టుకొని గెలిచి రావటం జరిగింది. దాంట్లో ఇంకోళ్ళు ముందు చూస్తే ఒక ప్రభుత్వంలో మనం చూస్తే పోటీ చేసేటప్పుడు కానీ శాసనసభలో కానీ వాళ్ళే ఉంటారు. ఇక ఒకప్పుడు బ్రాహ్మణులకి ఇచ్చిన వీళ్ళు సక్రమ మార్గంలో ఉండాలి కదా, వీళ్ళ కులం వాళ్ళే ఆ శాసనసభ నిండా ఉంటారు. అలా 2 కులాలు, ప్రధానమైన 2 కులాలు, శూద్రులు అని చెప్పి 2 కులాల వాళ్ళు ఆ పని చేశారు. చేసి చివరికి ఏమైందంటే, కాకపోతే చివరిలో ఇక రిజర్వేషన్స్ అనేటువంటి ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాలనేటువంటి వాదం ఉంది కాబట్టి తర్వాత బీసీలు, ఎస్సీ, ఎస్టీలోకి వచ్చారు. వాళ్ళని తీసుకోవడం జరిగింది. సంతోషకరమైన విషయం అది. అట్లా వచ్చిన తర్వాత ఇదంతా కూడా ఆంధ్రప్రదేశ్లో జరిగిన విషయాలు. మొన్న కూడా పాత ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా పాత ముఖ్యమంత్రి మళ్ళీ పోటీ చేసినప్పుడు కూడా బ్రాహ్మణులకు 3 స్థానాలు ఇచ్చాడు. అక్కడ ఉన్న ప్రాంతీయ పార్టీ ఇంతవరకు ఏది ఇవ్వాల. మొన్న ఓడిపోయిన ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్లో 3 స్థానాలు బ్రాహ్మణులకి ఇచ్చాడు. సరే, అదంతా ఒక జస్టిస్ పార్టీ, అదంతా మనం తర్వాత డిస్కస్ చేద్దాం. ఇట్లా ఎందరో. అయితే ఒక పక్క ఏంటంటే, ఈ జస్టిస్ పార్టీ వలన తమిళనాడులో ఈ బ్రాహ్మణులపై చాలా అరాచకాలు జరిగినాయి. పిచ్చికాళ్ళు చాలా చేశారు. పంచెలపై కొట్టడం, జంజాలు పీకటం, వాళ్ళ పుస్తకాలు చింపేయడం, వాళ్ళని తోయడం రోడ్ల మీద, చాలా పిచ్చికాళ్ళు చేశారు అక్కడ. అయితే మరి ఇంకో పక్క అయితే చూస్తే మనం తమిళనాడు చరిత్రలో గొప్ప రాజవంశాలు, చోళులు వీళ్ళంతా కూడా, పాండ్యులు వీళ్ళంతా పెద్ద రాజవంశాలన్నీ కూడా అక్కడ దేవాలయాలు నిర్మించారు. పెద్ద శిల్ప సంపద కానీ, మనకి ఈ యొక్క సంస్కృతి, వారసత్వం, తర్వాత నాగరికత ఇవన్నీ తెలిపేటువంటి దేవాలయాలు పెద్దవి నిర్మించారు. అందులో కూడా అక్కడ శైవులు, వైష్ణవులు, వైష్ణవిజం పోటీలు పడి కట్టారు టెంపుల్స్. శైవిజం ఎంత కడితే వైష్ణవం ఎంత హైటు, వైష్ణవం ఎంత కడితే ఇంకా హైటు, అట్లా పోటీలు పడి కట్టిన దేవాలయాలు కంచిలో అక్కడ కూడా మనకు కనిపిస్తాయి. చాలా దేవాలయాలు గల గొప్ప రాష్ట్రం ఏది, అన్ని ఎక్కువ దేవాలయాలు, భారీగా ఉన్న దేవాలయాలు గొప్ప రాష్ట్రం ఏదంటే తమిళనాడు. అటువంటి దేవాలయాలు, ఆ సంస్కృతిలో వీళ్ళు ప్రవేశించి దాన్ని దరిద్రం చేసి పెట్టారు, చాలా పాడు చేసి పెట్టారు, నాశనం చేసి పెట్టారు. సరే, ఇది ఒక పక్కన జరుగుతుండగా శిల్ప సంపద, వారసత్వం ఇవన్నీ పోతే ఈలోపు ఏమైందంటే మనకి బ్రిటిష్ వాళ్ళు ఎంటర్ అవ్వడం, వాళ్ళు కూడా ఈ యొక్క నది ఒడ్డు అంతా అవ్వటం వలన, సముద్రం ఒడ్డు అవ్వటం వలన వాళ్ళంతా కూడా దాంట్లో కాలనీస్ ఏర్పాటు చేసుకున్నారు. మచిలీపట్నం కానివ్వండి, విశాఖపట్నం, తర్వాత ఈ యొక్క మద్రాసు, ముంబై, ఇవన్నీ కూడా సముద్ర ప్రాంతం. వాళ్ళు అట్నుంచి వచ్చారు కాబట్టి అక్కడ ఏర్పాటు చేసిన కాలనీస్. వాళ్ళు చేసేటువంటి మతం వాళ్ళు ప్రచారం చేసుకున్నారు. తద్వారా వాళ్ళు కొంత నాశనం చేశారు అక్కడ హిందూ దేవాలయాలను, హిందూ సంస్కృతిని కూడా. సరే, అదంతా అయిపోతుండగా మరి ఇప్పుడు మన కొత్త శకంలో వీళ్ళందరూ వచ్చాయి. ద్రవిడ మునేట్ర కజగం, ఏఐడిఎంకే అవన్నీ కూడా వచ్చినప్పుడు దాంట్లో ఈ వీళ్ళు ఏమన్నా చేశారు, రామచంద్రన్ వాళ్ళు మనకు తెలిసిందే, వాళ్ళ సిద్ధాంతాలు అవన్నీ కూడా. మరి ఈ క్రిస్టియానిటీ టైంలో కూడా బాగా ధ్వంసం అయిపోయినాయి అని చెప్పుకున్నాం కదా, వాళ్ళవి ఎక్కువ వచ్చినాయి, ప్రచారం వాళ్ళు జరిగి మూలపడ్డాయి. ఇప్పటికి కూడా చాలా దేవాలయాలు, చాలా అద్భుతమైన శిల్ప సంపద ఉంది వాటిలో, కానీ వాటిని పట్టించుకుని నాదులు లేడు. కొన్ని దేవాలయాలు కొంత బాగుపడ్డాయి, కానీ కొన్ని మాత్రం స్తంభాలు పడిపోయి మూల ధ్వంసం అయిపోతున్నాయి, కొన్ని ఉన్నాయి. చాలా పురాతనమైనటువంటి టెంపుల్స్ అవి. వాటిని ఎప్పుడే మనం జాగ్రత్త పెట్టుకోవాలి. అది ఒక మతమని కాదు, ఒకటని కాదు, దాంట్లో ఉన్నటువంటి శిల్ప సంపద కానివ్వండి, దాంట్లో ఉన్నటువంటి మరి ఆర్కిటెక్చరు, స్కల్ప్చరు, అవన్నీ మనకి తెలుస్తాయి, కళలు. ఆ విధంగా మనం వాటిని భద్రపరచుకోవాల్సి ఉంది. అయితే ఈ దేవాలయాల విషయంలో మధ్యలో ఈ మనం అనుకుంటాం క్రిస్టియానిటీ వచ్చిందంటే ఏదో ఈ విజయ్ గారు లేకపోతే అక్కడ జగన్ గారు వీళ్ళ వల్ల క్రిస్టియానిటీ అని రాలా. అంతకుముందు ఎప్పటి నుంచో ఉంది కదా, బ్రిటిష్ వాళ్ళు వచ్చారు, అన్ని రాష్ట్రాలు, అన్ని ప్రాంతాలు, సముద్ర ప్రాంతాలను డెవలప్ చేశారు. తర్వాత క్రిస్టియానిటీ పెరిగింది, అట్లా పెరిగింది. తర్వాత వీళ్ళు వచ్చారు, అంతేగాని వీళ్ళ వల్ల క్రిస్టియానిటీ ఏం కాదు. అది చాలా తప్పు, పొరపాటు. సరే, ఏదైనా ఇప్పుడు విజయ్ గారు క్రిస్టియన్ అయి ఉండి కూడా ఆయన చాలా చక్కగా మొత్తాన్ని నడిపించారు అని చెప్పుకుంటున్నాం. అయితే మధ్యలో ఈ జయలలిత కూడా వచ్చిందండి. ఆమె బ్రాహ్మణ స్త్రీ, బ్రాహ్మణ వైష్ణవులు అయ్యంగార్స్ వాళ్ళు. ఈ అయ్యంగార్స్ ఐఎస్ మధ్య కూడా కొంత చిన్న కాన్ఫ్లిక్ట్స్ వచ్చినాయి. దాంట్లో ఐఎస్ అయ్యంగార్స్లో ఇప్పుడు చాలామంది సినిమా వాళ్ళు కూడా ఉన్నారు. జయలలిత కానివ్వండి, కమల్ హాసన్ కానివ్వండి, అట్లనే ఇంకా వైజయంతిమాల కానివ్వండి, ఇంకా చాలామంది ఉన్నారు. అట్లా మనకి ముంబైలో ఉన్నటువంటి డ్యాన్సరు ధర్మేంద్ర భార్య హేమాలిని, వాళ్ళంతా వైష్ణవులే.
అట్లా తర్వాత రంగరాజన్ మన దగ్గర వచ్చిన నరసింహన్ గారు వీళ్ళంతా వైష్ణవులు, శ్రీ వైష్ణవులు, విష్ణు భక్తులు అనమాట. అట్లే శైవుల్లో అయ్యర్స్, శివాజీ గణేషను, జమిని గణేషను వాళ్ళంతా వాళ్ళు ఉన్నారు. సరే, ఏదేమైనా అక్కడ ఏంటంటే ఈ యొక్క రెండు సంస్కృతులు వైష్ణవం, శైవం కూడా బాగా పరిణితి చెందినాయి ఇక్కడ దేవాలయాలు కూడా. ఆ విధంగా అయిపోయిన తర్వాత ఈ జయలలిత ఏమన్నా భక్తిలో దాంట్లో ఉన్నతమైన వంశంలో పుట్టింది వాటిలో ఉంటే ఆమె కూడా ఆ వ్యవస్థని పాడు చేసింది, నాశనం చేసి పెట్టింది. కనీసం ఆమెకు వచ్చిన సంపదన్న ఈ సంస్కృతి రాస్తే ఆ యొక్క దేవాలయాలను బాగుపడేవి. ఎటు కాకుండా భ్రష్టు పట్టడం అయిపోయింది. అయితే ఈ మధ్య ఎన్నికలు ఇచ్చినప్పుడు కూడా మనం ఏం ఆశించాలి అంటే కనీసం మరి ఈయన చూస్తే వీళ్ళు ఎంతకుముందు ఉన్నటువంటి ఈ స్టాలిన్ వీళ్ళంతా కూడా ప్రత్యేకంగా చేసిందే లేదు, కానీ కాకపోతే హుందాగా ప్రవర్తించాడు ఆయన. ఈ చివరి ఎన్నికల్లో చాలా హుందాగా ప్రవర్తించారు మన స్టాలిన్ గారు. అస్తమానం వాళ్ళని ప్రతిపక్ష వాళ్ళని తిట్టడం, వాళ్ళని తీసుకెళ్ళి కేసులు పెట్టడం, జైల్లో వేయడం, లేకపోతే ఆ ఇంట్లో కుటుంబాల్లో మహిళలను బూతులు తిట్టడం, అవి చాలా ఈ వయసు ప్రకారం పరిణితి చెందినట్టు అనిపించింది స్టాలిన్. ఈసారి చాలా జాగ్రత్తగా ఆయన పాలన చేశారు స్టాలిన్. తర్వాత మొన్న కూడా సరే నా యొక్క ఓడిపోవటం మరి ప్రజల యొక్క తీర్పు అని భావిస్తా అన్నారు. అది కూడా చాలా హుందాగా చేశాడు అన్నీ కూడా. ఎందుకో మరి ఆయన చాలా హుందాగా ఉన్నాడు ఇప్పుడు స్టాలిన్. సరే, ఇప్పుడు మనం ఈ యొక్క విజయగారిని కోరుకునేది ఏంటంటే కనీసం మీరు ఈ దరిద్రమైనటువంటి బూజు బయటినటువంటి ఆ పాత ఈ పెరియార్ గోలంతా పోగొట్టి ఆ విషయాలు ఎత్తకుండా, ఈ విషయాలు ఎత్తకుండా చాలా చక్కగా మీరు గెలిచారు కాబట్టి కనీసం శిల్ప సంపద, కళలు, వారసత్వము, నాగరికత ఉన్నటువంటి దేవాలయాలన్నింటినీ కూడా, భ్రష్టుపట్టిపోతున్న దేవాలయాలను కూడా ఒక పద్ధతిలో తీసుకొచ్చి వాటిని మళ్ళీ కాస్త నిలబెట్టి మనకి కళలు, నాట్యం, సంగీతం అన్నీ కూడా తమిళనాడు పుట్టినిల్లు అవన్నీ కూడా. కాబట్టి ఎందరో మహానుభావులు, కళాకారులు అక్కడ వచ్చారు కాబట్టి అవన్నీ కాస్త ప్రిజర్వ్ చేస్తారని, భద్రపరుస్తారని, వాటి కోసం కృషి చేస్తారని మనం ఆశిద్దాం. ఆ విధంగా జరగాలని భగవంతుని ప్రార్థిద్దాం. సర్వే జనాః సుఖినో భవంతు.